హాయ్ ఫ్రెండ్స్, ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో టాటా వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ని అయితే అప్ చేశారు. హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారు. 21,49,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది. సో ఆ కార్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో యాజ్ యూజువల్గా నేను చెప్పేది ఈ వీడియోలో పిక్స్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, రియల్ కార్ అయితే ఉండదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఇది 2 మోటార్స్ ఇచ్చారు వీళ్ళు, ఫ్రంట్ మోటార్, రేర్ మోటార్. సో ఫ్రంట్ మోటార్ వచ్చేసి మీకు 158 PS, 158 PS, అలాగే రేర్ మోటార్ 238 PS ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టార్క్ వచ్చేసి రెండిట్లో కూడా 504 Nm అనమాట. సో ఇంకా రెండిట్లో అంటే 65 kW అలాగే 75 kW. ఇంకా 0 to 100 km/h అయితే ఇది కేవలం 6.3 సెకండ్లలో వెళ్ళిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు క్వాడ్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ సెటప్ అనేది వీళ్ళు ఈ కార్లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇందులో ఏంటంటే దీని గురించి కొద్దిగా చెప్తాను. ఇందులో 2 ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి, ఒకటి ముందు టైర్లకి, మరొకటి వెనక టైర్లకి. ఇవి కలిపి 4 వీల్స్కి అయితే పవర్ని ఇస్తాయి అన్నమాట. అందుకే దీన్ని క్వాడ్ వీల్ డ్రైవ్ అని అంటారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ గ్రిప్, అలాగే అన్ని వీల్స్ కూడా పవర్ వస్తుంది, అలాగే ఆఫ్ రోడ్, వెట్, స్లిప్పరీ రోడ్స్ మీద చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అలాగే ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, మంచి పికప్ ఉంటుంది. అలాగే 2 మోటార్స్ కూడా కలిసి వర్క్ చేస్తాయి కాబట్టి బూస్ట్ మోడ్లో. అందుకే దీనివల్ల 0 to 100 km/h ఇది కేవలం 6.3 సెకండ్లలో మాత్రమే అచీవ్ అవుతుంది. అలాగే సేఫర్ కార్నరింగ్ అని చెప్పచ్చు. పవర్ కూడా డిస్ట్రిబ్యూటర్ స్మార్ట్గా అవుతుంది. హై స్పీడ్స్లో చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లెట్స్ సే ఇది వీళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చారు కాబట్టి మీరు ఒక స్టీప్ హిల్ని ఎక్కుతున్నారు అనుకుందాం ఈ కార్లో. సో నార్మల్గా 2 వీల్ డ్రైవ్లో అయితే బ్యాక్ వీల్సే పుష్ చేస్తాయి, బట్ క్వాడ్ వీల్ డ్రైవ్లో మటుకు 4 వీల్స్ కూడా పుష్ టుగెదర్తో వర్క్ అయ్యి స్ట్రాంగ్గా, స్టేబుల్గా అయితే కార్ని మూవ్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ క్వాడ్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ సెటప్, అది హ్యారియర్ ఈవీలో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6 టెరైన్ మోడ్స్ ఇచ్చారు. నార్మల్, రాక్ క్రాల్, స్నో, మడ్ ర్యాట్స్, శాండ్, కస్టమ్ అని. తర్వాత ఆఫ్ రోడ్ అసిస్ట్ కూడా ఉంది ఈ పిక్లో చూడొచ్చు మీరు. అలాగే బ్యాటరీ ప్యాక్ వచ్చేసి రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, 65 kW అలాగే 75 kW. ఇంకా మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు, 4 ఇచ్చారనమాట. బూస్ట్, స్పోర్ట్, సిటీ, ఎకో. అలాగే 4 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. ఇంకో కలర్ కూడా ఉంది సర్ప్రైజింగ్గా. సో 4 ఏంటంటే వీళ్ళు ఏవేవో పేర్లు పెట్టారు, మనం ఈజీగా చెప్పుకుందాము. ఒకటి డార్క్ బ్లూ అని చెప్పుకోవచ్చు, ఇంకోటి గ్రే, ఒకటి వైట్, ఇంకోటి కొద్దిగా గోల్డిష్, దాన్ని ఎంపవర్డ్ ఆక్సైడ్ అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇంకోటి తెలిసిందే బ్లాక్ కలర్ అనమాట, స్టెల్త్ బ్లాక్ కలర్. సో మొత్తంగా 5 కలర్స్ అనమాట హ్యారియర్ ఎలక్ట్రిక్ వర్షన్. ఇంకా వీళ్ళు డిజి యాక్సెస్ స్మార్ట్ కీతో మీరు అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, అలాగే ఏసీ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే రిమోట్ కీ చూస్తే కొద్దిగా వెరైటీగా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. తర్వాత స్మార్ట్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత ఇందులో ప్రత్యేకంగా జనరల్గా మనం 360 degrees కెమెరాస్ అయితే వింటాం కదా, ఇందులో 540 degrees కెమెరా సరౌండ్ వ్యూ అయితే ఇచ్చారు. అదేంటో చెప్తాను. సో జనరల్ 360 degrees అంటే కారు చుట్టూతో వస్తుంది. 540 ఏంటంటే మన కారు కింద కూడా, అంటే మీరు స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదన్నా మట్టి రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా కారు కింద ఎలా ఉందో చూడాలనుకుంటే కనుక అది కూడా చూడొచ్చు మనం. ఇక్కడ మీరు పిక్లో చూడొచ్చు రైట్ సైడ్. సో కారు కింద ఎలా వెళ్తుంది అనేది కూడా, కింద వ్యూ కూడా చూడొచ్చు. సో దీని వీళ్ళు 540 degrees సరౌండ్ వ్యూ అని అయితే పిలుస్తున్నారు. ఇది ఫస్ట్ సెగ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే రేర్ వ్యూ మిర్రర్ విత్ DVR అయితే ఇచ్చారు. డాష్బోర్డ్ అంటే డాష్ క్యామ్ లాగా 2 వైపులా కూడా అది రికార్డ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్. మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎవరైనా అడ్డంగా వస్తే కబుక్కున మీకు అది ఇక్కడ డిజిమీటర్లో అయితే, డిజిటల్ కన్సోల్ అయితే మీకు చూపించేస్తుంది అనమాట. ఇంకా వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, V2V అంటారు వీళ్ళు. అంటే మీరు ఈ బ్యాటరీతో, టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ బ్యాటరీతో ఇంకో వెహికల్ని మీరు ఛార్జ్ కూడా చేయొచ్చు. అలాగే వెహికల్ టు లోడ్ టెక్నాలజీ, అంటే మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడికన్నా ఏమన్నా మీరు ఛార్జ్ చేయాలన్నా, సినిమా చూడాలన్నా సంథింగ్, వీళ్ళు ఇలా పిక్లో అయితే సినిమా చూడొచ్చు, అది ఏదైనా ఇచ్చారు. అలాగే మీరు ఏమన్నా కొన్ని ఛార్జ్ చేసుకోవాలంటే అవి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీ యూస్ చేసి. ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటంటే డ్రైవ్ పే, అలాగే వీళ్ళు వైర్లెస్ ఛార్జర్. డ్రైవ్ పే అంటే ఏంటంటే మీరు ఫాస్ట్ ట్రాక్ అవన్నీ కూడా ముందే లోడ్ చేసుకుంటే కూడా పే చేసుకోవచ్చు. అలాగే వైర్లెస్ ఛార్జర్ ఆఫర్ చేస్తున్నారు. బిల్ట్ ఇన్ నావిగేషన్ వచ్చేసి వీళ్ళు మ్యాపిల్ సార్ట్ అయితే టైప్ అయ్యారనమాట.
సో ఇందాక చెప్పుకున్నట్టు స్మార్ట్ కార్డ్ అవన్నీ ఫోన్ ఆర్ స్మార్ట్ వాచ్తో మీరు లాక్ అన్లాక్ చేయొచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఓటీ అప్డేట్స్ 4 years కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనుక చూసుకుంటే 36.9 సెంటీమీటర్లు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇదేంటంటే శాంసంగ్ నియో QLED, వరల్డ్స్ ఫస్ట్ నియో QLED ఆటోమేటెడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట ఈ కార్లో. ఇది ఆల్మోస్ట్ లైక్ 14.5 ఇంచులు. ఇంకా అలాగే డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు 6-way పవర్డ్ మెమరీ ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ప్యాసింజర్ డ్రైవర్కి కూడా 4-way పవర్డ్ కో డ్రైవర్ సీట్ ఇచ్చారు. ఇది ఒక మంచి ఆప్షన్. సో జనరల్గా ఓన్లీ డ్రైవర్కే ఇస్తారు ఎలక్ట్రిక్ పవర్డ్, ఇప్పుడు కో డ్రైవర్ కూడా ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఇచ్చారు రెండిట్లోనూ. అలాగే స్లైడింగ్ ఆమ్రెస్ట్ ఇచ్చారు, కూల్ స్టోరేజ్ అండర్ ఆమ్రెస్ట్ ఇచ్చారనమాట. అలాగే పవర్డ్ బాస్ మోడ్ అని ఇచ్చారు. అంటే ఇదేం లేదు, జనరల్గా మనం మీ ముందర ఎవరైనా కూర్చున్నారు అనుకోండి ప్యాసింజర్ కో డ్రైవర్, వాళ్ళు మనం కొద్దిగా వెనక్కి వచ్చిన కొద్దిగా ముందుకెళ్ళమని చెప్తాం కదా, మనమే జనరల్గా బ్యాక్ సైడ్ స్విచ్ ఇచ్చారనమాట, మనమే వాళ్ళది సీట్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే కంఫర్ట్ హెడ్ రెస్ట్ మీరు చూడొచ్చు ఇమేజ్లో. రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, అలాగే రేర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, ఇవన్నీ యాజ్ యూజువల్ అనుకోండి. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారనమాట. చాలా కార్స్లో ఉండేవి, ఏది మిస్ అవ్వలేదు. రేర్ సన్ షేడ్స్ ఇచ్చారు వీళ్ళు. అలాగే Type-C 65 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా. అలాగే డిజిటల్ కాక్పిట్ వచ్చేసి 26.03 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇదేంటంటే మ్యాప్ వస్తుంది, అలాగే మీకు షార్ప్ రియల్ టైమ్ వ్యూ ఎవ్రీథింగ్, తర్వాత టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అవన్నీ కూడా ఇచ్చారు. అలాగే ఏసీ కంట్రోల్స్ అయితే ఇలా ఉంటాయి. వీళ్ళు దీన్ని ఫిజిటల్ కంట్రోల్ ప్యానల్ అని పిలుస్తున్నారు అనమాట. అలాగే వాయిస్ అసిస్టెడ్ పెనోరమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఈ పెనోరమిక్ సన్ రూఫ్ స్పెషాలిటీ మూడ్ లైటింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ పెనోరమిక్ సన్ రూఫ్లో. అదొకటి వైడ్ గ్లాస్ రూఫ్ అనమాట ఇది. అలాగే 502 లీటర్ల బూట్ స్పేస్ జెస్చర్ కంట్రోల్తో అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. అంటే కాలు ఇలా కింద పెట్టి ఇలా జస్ట్ వేవ్ చేయంగానే ఆ టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ ఒకవేళ సెకండ్ రో కూడా మొత్తము ఫోల్డ్ చేసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 1000 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇంకా ఎలక్ట్రిక్ కార్స్లో ఫ్రంక్ కూడా ఉంటుంది కదా, జనరల్గా బ్యాక్ సైడ్ ట్రంక్ అంటాం, ఫ్రంట్ సైడ్ ఫ్రంక్ అంటాం, అది కూడా 65 లీటర్లు అయితే ఇచ్చారు, చిన్నది అనుకోండి. బట్ అలాగే లార్జ్ బాటిల్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు డోర్స్ దగ్గర. ఇంకా వీళ్ళు USB, ఇంకా ఇవన్నీ మీకు తెలిసిందే. ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో జనరల్గా మన హ్యాండ్ బ్రేక్ జనరల్గా లాగుతాం కదా, అలా కాకుండా జస్ట్ స్విచ్తో అయితే ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేకింగ్ ఇచ్చారు. ఆటో హోల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా DVR ఇందాక చెప్పుకున్నట్టయితే HD రేర్ వ్యూ మిర్రర్ DVRs అయితే ఇస్తున్నారు, డిజిటల్ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. సో ఇదేంటంటే ఫ్రంట్ రేర్ డాష్ మొత్తం రికార్డ్ చేస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ నవ్ డేస్. ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు 4 టైర్స్కి. ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చారు, ఐసోఫిక్స్ చిల్డ్రన్కి ఇచ్చారు. అలాగే SOS కాల్, అంటే మీరు కొన్ని ఫోన్ నెంబర్స్ కనుక ఫీడ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అవ్వకూడదని కోరుకోవాలి. సో అయినప్పుడు SOS ఆటోమేటిక్ ఎమర్జెన్సీ కాల్స్ మనం ఫీడ్ చేసే నెంబర్స్కి వెళ్ళిపోతాయి. ఇంకా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో మీరు రైట్ సైడ్ ఒక టెంపరేచర్, లెఫ్ట్ సైడ్ ఒక టెంపరేచర్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 10 స్పీకర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. JBL ఆడియో అనమాట ఇది. సో ఇది హ్యారియర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, టాటా వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది ఫస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ JBL బ్లాక్ 10 స్పీకర్ ఆడియో సిస్టమ్ని అయితే ఇవ్వడం డాల్బీ అట్మోస్తో. ఇంకా ఇది భారత్ NCAPలో 5 స్టార్ అయితే రేట్ చేసింది హ్యారియర్. అలాగే టాప్ ఎండ్లో 7 ఎయిర్ బ్యాగ్స్, మిగతా వర్షన్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ADAS ఫీచర్స్ లెవెల్ 2 అయితే ఇచ్చారు, చాలా ఫీచర్స్ ఇచ్చారు వీళ్ళు. ఆల్మోస్ట్ లైక్ 20 ఇచ్చారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో, అలాగే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ విత్ ట్రాఫిక్ సైన్, లేన్ సెంటరింగ్ సిస్టమ్, ఇలా చాలా ఇచ్చారనమాట. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ ఇందాక చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ లైక్ 20 ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు. ఇంకా ఇప్పుడు ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు ఇంట్రడక్టరీ ప్రైస్ అయితే 21,49,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఇంకా అన్ని మోడల్స్, అన్ని బ్యాటరీ ప్యాక్స్ ప్రైసెస్ అయితే అనౌన్స్ చేయలేదు. బుకింగ్స్ వచ్చేసి మీకు జూలై 2 నుంచి, అంటే వచ్చే నెల జూలై 2, 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో 2 బ్యాటరీస్ ఉన్నాయి. 65 kilowatts రేర్ వీల్ డ్రైవ్ ఇది, అదే 75 kilowatts అయితే ఆల్ వీల్ డ్రైవ్ ఇది, అంటే క్వాడ్ డ్రైవ్ అనమాట. డ్యూయల్ మోటార్స్ ఉంటాయి. సో ఇందులో 75 kilowatts వచ్చేసి 313 హార్స్ పవర్, అలాగే 504 Nm టార్క్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా రేంజ్ వచ్చేసి 75 kilowatts రేర్ వీల్ డ్రైవ్ అయితే 627 kilometers వస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ టైంలో అయితే నేను అనుకుంటే ఒక 500 వరకు అయితే రావచ్చు.
ఇంకా ఛార్జింగ్ వచ్చేసి 120 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ కనుక మీరు యూస్ చేస్తే వీళ్ళు చెప్పడం ఏంటంటే 20 to 80% కేవలం 25 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అదే 7.2 కిలోవాట్స్ ఏసీ ఛార్జర్ అయితే కనుక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది 10 గంటల 7 నిమిషాలు అయితే పడుతుందని చెప్తున్నారు. ఇంకా బ్యాటరీ వారంటీ అయితే లైఫ్ టైం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఓనర్కి. సో లైఫ్ టైం అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇంకా డైమెన్షన్స్ కనుక చూసుకుంటే సేమ్ హ్యారియర్ డైమెన్షన్సే. సో లెంత్ వచ్చేసి 4607 mm, అలాగే విడ్త్ వచ్చేసి 2132 mm, హైట్ వచ్చేసి 1740 mm, వీల్ బేస్ 2741 mm, ఇందాక చెప్పుకున్నట్టు బూట్ స్పేస్ 502 లీటర్లు, వాటర్ వెయిటింగ్ కెపాసిటీ వచ్చేసి 600 mm ఇచ్చారు, టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.75 mm, ఇంకా 19 ఇంచ్ వీల్స్ అయితే ఆఫర్ చేశారు, IP67 బ్యాటరీ, మోటార్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరియంట్ వైజ్ బ్రేక్ డౌన్ అయితే 3 వేరియంట్స్ ఉన్నాయి ఇందులో. అడ్వెంచర్, ఫియర్లెస్, ఎంపవర్డ్ అనమాట. అడ్వెంచర్ వచ్చేసి 65 కిలోవాట్స్ ఉంటే ఫియర్లెస్ ఎంపవర్డ్ మటుకు 75 కిలోవాట్స్ ఉంది. స్టెల్త్ ఎడిషన్ అంటే బ్లాక్ ఎడిషన్ మటుకు ఓన్లీ ఎంపవర్డ్ టాప్ ఎండ్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటి రైవల్స్ కనుక చూసుకుంటే నేనైతే అనుకోవడము మహీంద్రా BE6 XEV9, అలాగే బైట్ వాళ్ళది ఆటో 3 అంటారు. సో ఈ 3 అయితే దీనికి రైవల్స్ అని మనం అనుకోవచ్చు, ప్యూర్ ఎలక్ట్రిక్ కాబట్టి. ఇంకా స్టార్టింగ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇక్కడ ప్రైసెస్ కూడా ఇచ్చాను వాటివి. సో హ్యారియర్ ఈవీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 21,49,000. ఇంకా మ్యాక్స్ ప్రైస్ అనేది తెలియదు మనకి, ఇంకా మొత్తం అన్ని వర్షన్స్ అన్ని వేరియంట్స్ ప్రైసెస్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇంకా BE6 అయితే 18,90,000 నుంచి 26,90,000 ఉంది. XEV9 అయితే 21,90,000 నుంచి 30,50,000 వరకు ఉంది. ఇంకా బైడ్ ఆటో 3 అయితే 25 లక్షల నుంచి ఆల్మోస్ట్ 34 లక్షల వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి మళ్ళీ మీరు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఫైనల్గా హ్యారియర్ ఈవీ వెర్డిక్ట్ ఏంటి మరి అంటే పవర్ఫుల్ డ్యూయల్ మోటార్స్ ఇచ్చారు, నెక్స్ట్ జెన్ ADAS ఇచ్చారు, అల్ట్రా ప్రీమియం టెక్నాలజీ ఉంది, లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఉంది, ఆటో పార్క్ అసిస్ట్ ఈ వ్యాలెట్తో ఉంటుంది, పార్క్ బై యాప్ ఆర్ కీతో చేసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు. అలాగే మరి ఇది ఈవీలో ఎస్యూవీ సెగ్మెంట్ని రూల్ చేస్తుందా? ఇవి కాకుండా ఇంకా చెప్పాలి అంటే డ్యూయల్ మోటార్స్ ఇందాక చెప్పుకున్నట్టు, అలాగే 14.5 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ఇచ్చారు, అలాగే డిజిటల్ IRVM విత్ డాష్ క్యామ్ ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ మోడ్ ఇందాక చెప్పుకున్నట్టు కార్ కింద కూడా ఎలా ఉందో మనం చూడొచ్చు, 540 degrees కెమెరా, ఇంకా 6 టెర్రైన్ మోడ్స్ అయితే ఆఫర్ చేశారు వీళ్ళు. సో వీటన్నిటిలో చూసుకుంటే వీళ్ళు చాలా గేమ్ని అయితే అప్ చేశారని చెప్పుకోవచ్చు మనము. సో ఇది ఫ్రెండ్స్ టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వర్షన్ గురించి. సో ఈ కార్స్ కంపారిజన్ అవన్నీ నేను వీళ్ళు ఫుల్గా డీటెయిల్స్ అన్నీ రిలీజ్ చేశాక, ప్రైసెస్ అన్నీ రిలీజ్ చేశాక అప్పుడు నేను ఒక్కొక్క కార్ కంపారిజన్ అయితే చేస్తాను ఈ 4 కార్స్తో. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వర్షన్ గురించి? కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.